మాధవి. జై శ్రీరామ్ స్వామి. భృగు మహర్షి 1000 సంవత్సరాలు పరమాత్మ బోధకు మాకు నిర్వికల్ప సమాధిలో ఉన్నారని ఇచ్చింది స్వామి. అలా ఉండి ఇచ్చిన వెంటనే మళ్ళీ పుత్ర వ్యామోహం ఎలా వచ్చింది అనుకోవచ్చు స్వామి. అన్ని సంవత్సరాలు అలా నిర్వికల్ప సమాధిలో ఉన్నాక కూడా వెంటనే మామూలుగా మళ్ళీ పుత్రుని చూసి కోపం వచ్చి చెప్పించడానికి రెడీ అయ్యారు కూడా స్వామి. మౌత్ పీస్ దగ్గరగా పెట్టుకోమ్మా మాధవి. ఇప్పుడు అలా 1000 సంవత్సరాలు నిర్వికల్ప సమాధిలో ఉండి కూడా వెంటనే పుత్రుని చూసి ఆయనకి పుత్ర వ్యామోహం లాగా వెంటనే కోపం వచ్చి శపించడానికి రెడీ అయ్యారు కదా స్వామి. ఇప్పుడు ఇన్ని 1000 సంవత్సరాల సమాధి స్థితిలో ఉన్నా కూడా అలా ఎందుకు జరిగిందంటారు స్వామి? ఇప్పుడు యాక్చువల్గా యశోమతికి చెప్పిన దాంట్లోనే సమాధానం ఉన్నది, కాకపోతే మనం అంత టైం లేదు ఆలోచించడానికి మీకు. ఇప్పుడు భృగుత్వము అనేది, ఆ ఋషిత్వం అనేది ఒక స్థితి, అది సాకారమైన స్థితియే. ఆ స్థితిని నీవు కోరి ఉంచుకున్నంతసేపు కూడా ఈ సాకారాన్ని గణించడము, దాని నుంచి విరమించి సమాధిస్థుడు అవడం అనే ఒక ప్రక్రియ అనేది సాగుతూ ఉంటుంది ఎవరికైనా సరే. నువ్వు ఏ దేవీ దేవతనైనా సరే నువ్వు ఉపాసన చేసి వాళ్ళని ప్రత్యక్షం చేసుకున్నప్పుడైనా ఆ దేవీ దేవతల పరిస్థితి కూడా అదే. నీ వల్ల మేల్కొల్పబడి నీతోటి మాట్లాడతారు, అది విత్తాన కాలం అంటాం. తక్కిన సమయంలో వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే వారి సమాధి స్థితిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు బయటికి వచ్చారు అంటే ఇక్కడ జగత్ ఏదో ఉందని కాదు అర్థం. వారి యొక్క అనుభవమునందే వారికి సమాధి విరామకాలము అనేవి రెండు వాటిని కూడా అనుభవిస్తున్నారు. ఇదంతా దృశ్యం లోపల వ్యవహారమే. అర్థమవుతుంది కదమ్మా. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం సత్సంగంలో, మనం కొంత పారమాత్మిక స్పృహని పొందుతూ ఉన్నట్లుగా మనకు అనుభవానికి వస్తూ ఉన్నది కదా. మరి రోజు సత్సంగంలో ఉంటున్నారు, మీరేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారని మిగతా వ్యవహారాల సమయంలో ఎవరో మనల్ని కామెంట్ చేస్తారు, అవి కూడా మనం విని ఉంటాం. మనం కూడా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ కూడా అనుకుంటాం. అలా కూడా అనుకుంటారు, మనం ఇందులో ఉంటున్నాం, ఏంటి మనం ఇలా బిహేవ్ చేస్తున్నాం అని. ఈ రెంటికి తేడా కనిపిస్తున్నది కాబట్టి అదే సత్సంగం అంటే అదేదో వేరే విషయం అని, ఈ సంసారం అంటే వేరే విషయం అనేది. సత్సంగం కూడా సంసారంలోనే ఉన్నది. అదే మీకు చెప్పేది. మీ సమయమే దీన్ని మీరు ఈ విధంగానూ ఆ విధంగానూ మార్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ భృగుత్వం అనేదాన్ని ఆయన కాపాడుకుని, భృగు మహర్షి రూపము, దాని అస్తిత్వం అనేదాన్ని ఆయన అంగీకరించి ఉన్నంతసేపు కూడాను ఆయన పరమేశ్వరుడు అనే పరమేశ్వరత్వాన్ని సమాధి కాలంలో అనుభవిస్తూ, విత్తాన కాలంలో ఆయన లోకంలో దృశ్య సంబంధంగానే వ్యవహరిస్తూ కనిపిస్తారు. కానీ ఈ అస్పృహ అనేది, అంటే ఇప్పుడు ఎలా అయితే పుత్ర వ్యామోహంతో ఆయన ప్రవర్తించారని చెప్పిన ఈ స్థితి అనేది భృగు మహర్షికి ఒకరు చెప్పినా చెప్పకపోయినా ఎక్కువసేపు ఉండదు. ఆయన వెంటనే ఏముంది ఇందులో అనే విషయానికి వస్తారు. కానీ ఆయన సమాధిలోకి వెళ్ళేటప్పుడు ఆ పుత్రుడిని ప్రేమగా చూస్తూ సమాధిలో ప్రవేశించారు. ఏమిటి సమాధిలో ప్రవేశించడం అంటే, ఇంద్రియాలని కట్టుబడజేసి ఎటువంటి స్పందనల్ని ప్రదర్శించకుండా, అంటే ఏ పంచేంద్రియ మార్గాల ద్వారా, జ్ఞానేంద్రియ మార్గాల ద్వారా ఏ వార్తని లోపలికి తీసుకోకుండా ఉండటం సమాధి. ఇప్పుడు ఈ శరీరం ద్వారానే కదా మనకి ఏదైనా తెలుస్తూ ఉన్నది, వింటున్నాం, చూస్తున్నాం, నానా అనుభవాలు, పంచభూతాత్మకమైన అనుభవాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. వాటిని ఆపివేసి తానుగా ఉండటం ఏదైతే ఉందో అది సమాధి. ఆ సమాధి యందు ప్రతి ఒక్కడు పరమేశ్వరుడే. అందుకనే మొదటి శ్లోకం ఏం చెప్తుందంటే, శ్లోకం అథ వర్ష సహస్రేణ దివ్యేన పరమేశ్వర భృగు పరమ సంభూతాద్ విరరామ సమాధిత అంటోంది.
పరమమైన స్పృహ ఆయనే. ఆ దాని యందు ఉన్న ఆ పరమేశ్వరుడు ఆయన భృగువు దివ్యమైన సంవత్సరాలు, అంటే దేవతా సంవత్సరాలు ఒక 1000 గడిచిన తర్వాత ఉమ్, సమాధి నుంచి మేల్కొన్నారు. ఎందుకు 1000 తర్వాత ఆయన మేల్కొన్నారంటే, ఒక 1000 ఏళ్ళు నేను ఇలా సమాధిలో ఉంటాను అని చెప్పి ఆయన దాంట్లోకి వెళ్ళిపోయారు. ఆయన సంకల్పమే అది. ఉమ్, సో ఆ సమయంలో ఆయన ఎవరికి కనిపించారు? ఎవరికి కనపడలా. భృగు మహర్షి తనకు తాను కూడా భృగువుగా కనపడలా, కేవలుడై ఉన్నాడు ఆయన. అక్కడ అది అనిర్వచనీయమైన, అవర్ణనీయమైన, అద్వయమైన స్థితి. అందువలన పరమేశ్వరుడు అవుతున్నాడు. అద్వయుడే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే అద్వయుడు. ఇది తత్వం. అద్వయుడు అంటే రెండవది అనే స్పృహ లేనివాడు. ఉమ్, పరమేశ్వరత్వం ఇంకెప్పుడు కూడా సిద్ధించదు ఆ స్థితి అందు తప్ప. అప్పటి వరకు తాడిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఉన్నాడు అన్నట్లుగా ఉంటుంది అన్నమాట. అంత సాపేక్షంగా ఉంటుంది ఈ దృశ్యానుభవం అంతా కూడా. దృశ్యం వాస్తవానికి లేదు, ఉందని భావించబడేటప్పటికీ ఈ తపస్సులు, సమాధులు, వాటి ఫలాలు, జ్ఞానం కలిగి ఉండటము, అజ్ఞానంతో వర్తించటము, స్వర్గము, నరకము, భూలోకము, జన్మలు, ఈ అవస్థలు, ఇవన్నీ అనుభవానికి వస్తూ ఉంటాయి. ఇది నియతి అని చెప్పి చెప్పబడుతోంది, దృశ్యం అని చెప్పి చెప్పబడుతోంది. దీని ఆ వరుస క్రమాన్ని అనుసరించి, ఆ వ్యవధిని అనుసరించి కాలమని దర్శించబడుతోంది. కాలరూపంలో దర్శించబడేది ఈ జగత్తే. కాలానికి ప్రత్యేకమైన రూపం లేదు, ఒక ఆది అంతం ఉంటే కానీ కాలం అనేది కనపడదు అనమాట. ఆది అంతం కలిగినది దృశ్యం. అంటే ఈ జగత్తుకు ఒక ఆది, ఒక అంతము, ఒక మొదలు, ఒక తుది ఉన్నాయి. దీని లోపల మరల ఆది అంతాలు అనేకం కనిపిస్తాయి. వీళ్ళనే ఆ ప్రధానమైన దానికి కాలకాలుడని, ఆ తర్వాత కాలుడని, ఉపకాలుడని, ఇలా చాలా పేర్లతోటి మనం పిలుచుకుంటూ ఉంటాం. నిజానికి నీవు కూడా ఒక కాలుడే. అంటే ప్రస్తుతం మాధవి అనే పేరుతో వర్తిస్తున్న ఆ జీవి కూడా కాలుడే. ఈ కాలుడికి మరొక కాలుడు ఉన్నాడు. ఎలా కాలుడు అవుతున్నాడు అంటే, అతడు ఏది భుజిస్తున్నాడో ఆ భోజనానికి ఇతడు కాలుడు అవుతూ ఉన్నాడు. అందరూ భోజనం చేస్తున్నారుగా మరి. ఇప్పుడు నానా పండ్లు, కాయలు, లేకపోతే నాన్ వెజిటేరియన్, ఇవన్నీ మాంసభక్షణం, ఇవన్నీ చేస్తున్నారు. చేసేవాళ్ళు వాళ్ళు కాలులే అవుతారు. అంటే ఇంకొక దానికి సంహారానికి కారణం అవుతున్నారు. మీరు తినే ఆ వెజిటేరియన్ డైట్లో కూడా జీవం ఉంటుంది, జీవాలు బ్రతుకుతూ ఉంటాయి. వాటన్నిటినీ చక్కగా భోంచేస్తున్నాం, శుద్ధంగా ఉంది ఇది అని. సో ఆ విధంగా మరి వాటికి మృత్యు ఎవరు? అట్లనే ఈ మనిషి అనే దానికి మృత్యు ఎవరు? రోగం రూపంలోనో, మరొక రూపంలోనో కాలుడు వచ్చి గ్రసించి వేస్తూనే ఉన్నాడు. సో ఈ విధంగా ఎటు చూసిన కాలతత్వమే తప్ప అన్యం కనపడదు. అసలు కాలుడు నిజమా? వట్టిదే. నీవు వట్టిదైనప్పుడు కాలుడు వట్టిదే కదా. సో ఇది వాస్తవం. సో ఈ వాస్తవం ఇలా ఉండగా, దీని యందు ఈ దృశ్యమునందు వర్తించాడు కాలరూపాన్ని ధరించినప్పుడు మాత్రం భృగువు కూడా కాలుడే, భృగు మహర్షి కూడా కాలుడే. నేను నువ్వే కాళ్ళు అయినప్పుడు ఆ మహానుభావుడు ఎందుకు కాలుడు కాడు? కాబట్టి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? మహాకాలుడు లేకపోతే కాలకాలుడు కాలునితోటి మాట్లాడుతూ. భృగు మహర్షి విత్తాన కాలంలో ఏమవుతూ ఉన్నారు? ఆయనకి మరలా అన్నపానాల అవసరం ఉంటుంది. సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఆహారాన్ని ఇవ్వాల్సిందే, వ్యవహారంలో ఉండాల్సిందే. వ్యవహారం లేకుండా ఉండదు. ఇప్పుడు తన కుమారుడు ఎక్కడున్నాడని పరికించటం వ్యవహారం, ఏమయ్యాడని ఆలోచించటం వ్యవహారం, స్పందన. ఈ స్పందన అంతా కూడా శక్తి ఆత్మకంగా ఉంటుంది కాబట్టి శక్తికి ఆహారం కావాలి. ఈ ఆహారమే మనం తినే ఆహారం, అదే శక్తి స్వరూపం. అంటే శక్తి తినేస్తుంది అందరినీ అంటే ఇది అర్థం. అందరూ శక్తి స్వరూపమే, అందరూ కాల స్వరూపమే, అందరూ ఆహార స్వరూపమే. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అని చెప్పి ఆ శ్లోకం కూడా ఈ అర్థాన్ని, ఈ మొత్తాన్ని తెలియజేస్తూ ఉన్నది.
ఈ చక్రాన్ని, దృశ్య చక్రాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నది, తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ కనపడుతున్నది కూడా అదే. ఇప్పుడు గ్రహించగలిగావా? గ్రహించగలిగాను సార్. మనం కూడా స్వల్పకాలం సమాధిని అనుభవిస్తూ ఉన్నాం ఈ సత్సంగ సమయంలో. అంటే ఎలా అనుభవిస్తున్నాం అంటే, వాస్తవాన్ని మాత్రమే దర్శించడానికి ఈ పంచ జ్ఞానేంద్రియాలని కూడాను మనం ప్రయోగిస్తూ ఉన్నాం, వాడుతూ ఉన్నాం. వాగ్రూపంలో లేకపోతే భావన రూపంలో ఆ పరమతత్వం తప్ప అన్యమైనది ఏమి లేదు అనే స్థితిని పొంది ఉన్న సమయము, అసలు ఏ స్థితిని, ఏ భావాన్ని కూడాను దర్శించకుండా ఉండే స్థితి, రెండు కూడా సమానమే. నువ్వు ఏ దృశ్యాన్ని అయితే వీక్షిస్తూ అనుభవిస్తూ ఉన్నావో ఆ దృశ్యం నీకంటే అన్యం కానప్పుడు నువ్వు పరమేశ్వరువే. కానీ అన్యం అని చెప్పి దాంతో వ్యవహారం చేస్తున్నప్పుడు మాత్రం ఈ పదవులన్నీ వచ్చి కూర్చుంటాయి. ప్రజాపతిత్వం దగ్గర నుంచి అన్ని పదవులు వస్తాయి. వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ ఆహారము ఇత్యాది వ్యవహారాలు, అవసరాలు అలానే యథాతథంగా ఉంటాయి. ఆ సందర్భంలో చటుక్కున భావోద్వేగాలు కలగటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కానీ నిరంతర స్పృహలో ఉండేవాడు ఆ భావోద్వేగాలకు గురికాడు. కొంచెం చటుక్కున ఒక కుదుపులాగా సమాధి నుంచి బయటపడ్డవాడు ఒక క్షణంలో భృగు మహర్షిలాగా అలా అనుకొని, నేను శపిస్తాను, అకాలంలో నా కొడుకుని తీసుకువెళ్తాడా అని చెప్పి ఆయన అనుకున్నా, ఆయన చప్పున బయటకు వస్తారు. కాదని చెప్పి శపించితే ఏమవుతుంది? కాలతత్వం అనేది రూపం మార్చిపోయేది కాదు. తాను స్వయంగా కాలుడై ఉండి తను తాను శపించుకోవటం కదా అది. అవునా? అదే ఇప్పుడు యమ ధర్మరాజు లేకపోతే కాలదేవుడు చెప్పబోతూ ఉన్నారు వివరణ. అందుకని కాలుని దర్శనం వరకు, ఆయన వర్ణన వరకు మీకు చదివి మీరు ముందు దాంట్లో సందేహాలు తీర్చుకోండి అని చెప్పాను. ఇప్పుడు అర్థమైందా నువ్వు నీ ప్రశ్నకి? అర్థమైంది సార్. శ్రీరామ్ స్వామి. మహంగణపతి నారాయణ, చిదత్వడింభక నారాయణ, స్వయంభు బ్రహ్మ నారాయణ, త్రినేత్రశూలి నారాయణ, గణేశ షణ్ముఖ నారాయణ, నవగ్రహమూర్తి నారాయణ, దశ దిశేశ నారాయణ, వాస్తుపదేశ నారాయణ, స్వర్గాధిప శ్రీమన్నారాయణ, సకల లోకేశ నారాయణ, ఏకో అనేకో నారాయణ, కైవల్యమూర్తి నారాయణ, శ్రీరత్నానందుడ నారాయణ, సద్గురువందు